ది బర్త్డే బాయ్. ఈ బర్త్డే బాయ్ మూవీ నిజంగా జరిగిన ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు. రివ్యూ చూసే ముందు మీరు ఫ్రెండ్స్తో కానీ లేదా బయటికి వెళ్ళేటప్పుడు కానీ సరదా పేరుతో హద్దులు దాటి స్విమ్మింగ్ రాకుండా బీచ్లోకి దిగో లేదా పార్టీ చేసుకున్నప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. జాగ్రత్తగా ఉండండి. ఈ సినిమా ఒక విధంగా ఈ పాయింట్ని కూడా కన్వే చేస్తుంది. పనిలో పనిగా చెప్పేస్తున్నా. ఇక ఈ బర్త్డే బాయ్ మూవీ రివ్యూ విషయానికి వస్తే 1 hour 57 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయ్యి పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూశాక నాకు నచ్చిందండి. అఫ్కోర్స్ స్లో మూమెంట్స్ ఉన్నాయి కొన్ని, లైక్ ఫస్ట్ 20 minutes ఇంకా సెకండ్ హాఫ్ మధ్యలో. బట్ సస్పెన్స్ని బాగానే మెయింటైన్ చేసిన కొంచెం కొత్త రకమైన థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ది గోట్ లైఫ్ రివ్యూలో కూడా చెప్పా, స్లోగా ఉన్నా పర్లేదు కానీ ఎంతో కొంత కొత్తదనం ఉంటే నాకు నచ్చుతాయని. ఇక్కడ చూపించిన ఫైనల్ రీజన్ నార్మల్నే కావచ్చు, కానీ ప్రతి 10 నిమిషాలకి ఏదో ఒక సస్పెన్స్ని క్రియేట్ చేసిన స్క్రీన్ ప్లే బాగుంది. ఓవరాల్గా డెఫినెట్గా ఒకసారి చూడదగ్గ థ్రిల్లర్ అండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే వల్గర్ వర్డ్స్ చాలానే ఉన్నాయి. కొన్నిటిని మ్యూట్ చేశారు, కొన్ని మాత్రం ఇంపాక్ట్ కోసం అలానే వదిలేశారు. ఇంకా ఫస్ట్ సాంగ్లో ఫారెన్ అమ్మాయిల ఎక్స్పోజింగ్ కొంచెం ఉంటుంది. సో వీటి వల్ల ఫ్యామిలీతో చూడడం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, యూఎస్ఏలో ఉన్న కొందరు ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ చేసుకుంటున్నప్పుడు అందులో బర్త్డే బాయ్ అనుకోని పరిస్థితుల వలన సెలబ్రేషన్ మధ్యలో ఫ్రెండ్స్ వలన చనిపోతాడు. అప్పుడు ఏం జరిగింది, ఆ సిచ్యువేషన్ని ఫ్రెండ్స్ ఎలా హ్యాండిల్ చేశారు, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, పర్ఫార్మెన్సెస్ అందరివి చాలా బాగున్నాయి. రవికృష్ణ గారిది ఇంకా ఆ చెల్లి స్టోరీ చెప్పిన యాక్టర్ ఎవరో కానీ పర్ఫార్మెన్స్తో ఎమోషనల్ చేస్తారు. చాలా నచ్చింది ఆ పర్ఫార్మెన్స్ నాకు. అసలు వీళ్ళు చూపించిన సిచ్యువేషన్ చూస్తే ఆ ప్లేస్లో మనం ఉంటే ఆ నైట్ అంతా ఎలా ఉండేది అని ఊహిస్తేనే భయం వేసింది. అక్కడ ఉండే స్ట్రిక్ట్ రూల్స్ని దృష్టిలో పెట్టుకొని లాజికల్గా సెట్ చేసిన చాలా విషయాల్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఏముందులే, ప్రాబ్లం క్లోజ్ అయిపోతుంది, స్టోరీ అయిపోతుంది అన్న ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్టుగానే ముందుకు తీసుకెళ్ళిన అప్రోచ్ బాగుంది. అండ్ సస్పెన్స్ వర్కౌట్ అయింది లాస్ట్ వరకు. క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఒక్క ఫ్లాష్ బ్యాక్ టైంలోనే లో ప్రొడక్షన్ వాల్యూస్లో అనిపించి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల హైలైట్ చేసింది, సాంగ్స్ జస్ట్ ఓకే. మైనస్ పాయింట్స్, చాలా చోట్ల ఇంకా స్టార్టింగ్ 20 minutes స్లోగా ఉంటుందండి, అంటే స్లో పేస్లో వెళ్తుంది. ఇంకా ఎమోషనల్ డెప్త్ ఇంకొంచెం పెంచుంటే బాగున్నాను ఫ్లాష్ బ్యాక్లో. అది ఇవే మెయిన్ మైనస్. అండ్ ప్రతిసారి స్టోరీ ఇంతేనా అనిపిస్తుంది. అప్పుడే సస్పెన్స్ పెడుతూ ఏదో ఒక కొత్త డౌట్స్ని క్రియేట్ చేస్తూ తీసుకెళ్తారు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, కొన్ని స్లో మూమెంట్స్ పర్లేదు అనుకుంటే రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీసిన ఈ సినిమాని డెఫినెట్గా ఒకసారి చూసే విధంగానే ఉంది. ఇట్స్ ఎ సస్పెన్స్ థ్రిల్లర్ బట్ స్లో పేస్డ్ హియర్ అండ్ దేర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూలు వచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.